పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్కు హైకోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును వచ్చే గురువారం వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈలోగా బండి భగీరథ్ను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసుల దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరిస్తారని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. మరోవైపు ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదన్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి తన కుమారుణ్ణి పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. భగీరథ్ ఎక్కడ ఉన్నాడు, ఎందుకు లొంగిపోలేదు, పారిపోవటం దేనికి పరిష్కారం కాదు అంటూ సీఎం నిలదీశారు. నిజాయితీ గల అధికారులు విచారణ చేస్తున్నారని, విచారణను ఎదుర్కొంటేనే గౌరవం పెరుగుతుందని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు. హైకోర్టు మధ్యంతర రక్షణ ఇవ్వకపోవటం సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించడంతో ఇప్పుడు అందరి దృష్టి భగీరథ్ ఎక్కడ ఉన్నారు, పోలీసులు అరెస్టు చేయబోతున్నారా అన్న అంశంపైనే నెలకొంది. మెక్కించి కొడతలేరు సంజయ్ కొడుకును. అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను సరే, దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి అంటే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్ ఎందుకు అర్జెంట్ గా తీసుకొచ్చేసి కోదండ మెక్కించి కొడతలేరు సంజయ్ కొడుకును, ఊరేస్తలేరు? అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను సరే, దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి అంటే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్ ఎందుకు అర్జెంట్ గా తీసుకొచ్చేసి కోదండ మెక్కించి కొడతలేరు సంజయ్ కొడుకును, ఊరేస్తలేరు? అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను సరే, దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి అంటే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ మాధవి. గత కొద్ది రోజులను చూస్తే ఎప్పుడు చూసినా ఎక్కడైనా కూడా బండి భార్గవ్ పేరు వినబడుతుంది. బండి భార్గవ్ సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. బండి సంజయ్ కొడుకు తన కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అనడంతో పాటు హాట్ టాపిక్ గా మారింది. ఇదే కాకుండా చూస్తే గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క మైనర్ బాలికపై లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా మద్యం తాగించడం అని చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా అమ్మాయి 17 సంవత్సరాలు అని చెప్పి ఒకరికి చెప్తున్నారు. మరో కోణంలో చూస్తే అమ్మాయి 20-21 సంవత్సరాలు అని చెప్పేసి మరో చెప్తున్నారు. అతని దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలతో పాటు నిరూపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన రానున్న రోజులలో ఎలాంటి దారి తీస్తుందని చెప్పి కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైనా కూడా ఈ యొక్క బండి సంజయ్ని టార్గెట్ చేస్తారు, రాజకీయ కోణంలో చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా దీనికి సంబంధించి వారు ఇప్పటివరకు కూడా బండి సంజయ్ కూడా చాలా కూడా స్పందించడం జరిగింది. నా కొడుకు ఎలాంటి తప్పు చేసినా కూడా దానికి కోర్టు ఎలాంటి శిక్ష చేసినా కూడా దానికి మేము అంగీకరిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కూడా చట్టం నుంచి తప్పించుకోపోలేరు, చట్టం పని చేసుకోబోతుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ అమ్మాయికి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అవి కూడా పోలీసుల విచారణలో కూడా చూపించారని చెప్తున్నారు. ఒకరోజు ఆలస్యమైన శిక్షను తప్పించుకోలేరని చెప్పేసి మేము సాయంత్రం అందరం కూడా చెప్తాం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ అమ్మాయి సంబంధించిందంటే సెప్టెంబర్ లో ఈ అమ్మాయి తల్లి పేరెంట్స్ తో పాటు బండి భగీరథ కూడా
ఇటు శ్రీశైలం కానీ అరుణాచలం, శ్రీశైలం, తిరుపతి, విజయవాడ, శ్రీశైలం ఇట్లా ప్రయాణించడం జరిగింది. అక్కడ అప్పుడు వాళ్ళకు ఏజ్ కానీ ఇవన్నీ అడ్డు రాలేదా, కానీ అప్పటి నుంచి వీళ్ళు స్నేహితులు అని చెప్పేసి తిరుగుతున్నారని చెప్పేసి కూడా మరొక వాదన కూడా వినిపిస్తున్నారు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క పోస్కో కేసు సంబంధించిన దాంట్లో కూడా నిన్న కూడా విచారణకు హాజరు కావాల్సింది, కానీ విచారణ హాజరైనా కూడా దానిపైన ఇప్పటివరకు కూడా ఎలాంటి తీర్పు కూడా రాకపోవడంతో పాటు రానున్న రోజులలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందని చెప్పి ఈ యొక్క బండి సంజయ్ పైన రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా మరో వాదన వినిపిస్తున్నారు. సుధాకర్, మరి ఇంత అంటే 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నప్పుడు దాని గురించి ఎలాంటి విచారణ చేయలేదా పోలీసులు? ఎలాంటి వివరాలు తెలిసాయి దాని గురించి? పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి సంబంధించిన ఏదైతే హైదరాబాద్ హాస్పిటల్లో జన్మించారో హాస్పిటల్ సంబంధించిన సర్టిఫికెట్ పైన కూడా ఒక 2015 ఉంది, మరో సర్టిఫికెట్ లో చూస్తే 2009 అని ఉంది. ఇవే కాకుండా చూస్తే 2021లో ఈ అమ్మాయికి సంబంధించి ఎవరైతే ఈ మైనర్ బాలిక అంటున్నారో మైనర్ బాలిక తండ్రి, ఈ మైనర్ బాలిక ఒక యాక్సిడెంట్ కూడా ఒక ఏఆర్ కానిస్టేబుల్ కు నిర్మల్లో యాక్సిడెంట్ చేసినప్పుడు 2021లో అమ్మాయికి 15 సంవత్సరాలు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అప్పుడు 15 సంవత్సరాలు అంటే ఇప్పుడు చూస్తే 21 సంవత్సరం అవుతుంది 2026 వరకు. ఇలాంటివి కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినాకనే కోర్టుకు లాయర్లు కానీ ప్రాసిక్యూటర్స్ బాధను విన్నాకనే ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మాది